పోతన భాగవతము సప్తమ స్కంధము ప్రహ్లాద చరిత్రము. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. హరి సాధింతు హరిన్గ్రసింతు హరి ప్రాణాంతంబు నొందింతు దాహరికిన్ వైరినటంచు వీడు పటురోషాయత్తుడై ఎప్పుడున్ తిరుగున్ పృవ్వదు నోరు వ్రీలిపడదా దేహంబుదాహంబుతో నరక ప్రాప్తియునొందడు ఏ క్రియ జగన్నాథున్ ప్రవేశించెనో. అలుకనైనా చెలిమినైనా కామంబుననైనా బాంధవముననైనా భీతినైనా తగిలి తలపనఖిలాత్మకుడగు హరి చేరవచ్చు వేరు సేయడతడు. వైరానుబంధనంబున జేరిన చందమున విష్ణు చిరతర భక్తిన్ చేరగరాదని తోచును నారాయణ భక్తియుక్తి నా చిత్తమునన్. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్మీరలో భక్తినేమును ఇదే చక్రింగంటిమి ఎట్లైన నుద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిజందన్ వచ్చు ధాత్రీశ్వరా. వారించిన తమకంబున వారు ఇంచుక నిలువలేక వడిదిట్టిరి దౌవారి కులనసురయోని నవారితులై పుట్టుడనుచు వసుధాధీశ. పరిభూత వ్యధనంబులు నిరుపమ సంసార జలధి నిర్మధనంబుల్ నరకేసరి కథనంబులు పరిరక్షిత దేవయక్ష ఫణిమిథునంబుల్. వనముల నుండు జొచ్చుముని వర్గములోపల ఘోణిగాడు సంజనన మెరుంగరెవ్వరును జాడయొకింతయు లేదు తన్నుడాసిన మరిడాయు వెంటబడి చిక్కక చిక్కడు వీనిని ఒక్క కీలున మనమెల్ల లోబడక లోబడబట్టుకొనంగవచ్చునే. భుజశక్తి నాతోడ బోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక అలయించి పెనగనాయచల సంభ్రమమున కెరగి వెన్నిచ్చిన నిచ్చుగాక. జగడంబు సైపక సౌకర్యకాంక్షియై ఇల క్రింద నీగిన నీగుగాక. క్రోధించి అటుగాక కొంత పౌరుషమున హరిభంగి నడరిన నడరుగాక.
కఠిన శూలధార కంఠంబు విదళించి వాని శోణితమున వాడి మెరసి మత్సహోదరునకు మహితర్పణము చేసి మెరసి వత్తు మీకు మేలుదెత్తు. పొండు దానవులార భూసురక్షేత్ర సంగతయైన భూమికి గములు గట్టి మఖ తపస్వాధ్యాయ మౌన వ్రతస్థుల వెదకి ఖండింపుడు విష్ణుడనగా అన్యుడొక్కడు లేడు. యజ్ఞంబు వేదంబునతడే భూదేవ క్రియాది మూలమతడే. దేవర్షి పిత్రాది లోకములకు ధర్మాదులకు మహాధారమతడే. ఏ స్థలంబుల గోభూసురేంద్ర వేద వర్ణ ధర్మాశ్రమంబులు వరుసనుండు. ఆ స్థలంబులకెల్ల మీరరగి చెరచి దగ్ధములు చేసి రెండు మీ దర్పమొప్ప. గ్రామపుర క్షేత్ర ఖర్వట ఖేట ఘోషారామ నగరాశ్రమాదికములు గాలిచి కొలకులు గలచి ప్రాకార గోపుర సేతువులు ద్రవ్వి పుణ్యభూజచయములు ఖండించి సౌధ ప్రపాగేహ పర్ణశాలాదులు పాడు చేసి సాధుగో బ్రాహ్మణ సంఘంబులకు హింసగావించి వేద మార్గములు సెరచి కుతలమెల్లనిట్లు కోలాహలంబుగా దైత్యులాచరింప తల్లడిల్లి నష్టమూర్తులగుచు నాకలోకము మాని అడవులందు జొచ్చిరమరవరులు. నీరాగార నివిష్ట పాంధుల క్రియన్ నిక్కంబు సంసార సంచారుల్ వత్తురు కూడి విత్తురు. సదా సంగంబులేదొక్కచో శూరుల్ ఓయడి త్రోవబోయెను భవత్సూనుండు తల్లి. మహాశూరుండాతడు తద్వియోగమునకున్ శోకింపనికేటికిన్. సర్వజ్ఞుడీశుండు సర్వాత్ముడవ్యయుండమలుండు సత్యుడనంతుడాఢ్యుడు. ఆత్మరూపంబునా నశ్రాంతమును తన మాయా ప్రవర్తన మహిమ వలన గుణములా కల్పించి గుణ సంగమంబునా లింగ శరీరంబులీల దాల్చి కంపితా జలములో కదలెడి క్రియదోచు పాదపంబుల భంగి భ్రామ్యమాణ చక్షువుల ధరిత్రి చలితయై కానంగబడిన భంగి వికల భావరహితుడు ఆత్మమయుడు కంపితాంతరంగంబున కదిలినట్ల తోచు కదలకుండు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండజూచెదరు. చావకమానెడు వారి భంగిని చచ్చిన వానికి ఏడ్చెదరు. చావున కొల్లకడాగవచ్చునే ఎచ్చట బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్. జననీ జనకుల బాసియు ఘనవృకముల బాధవడక కడు భిన్నలమై మనియదమెవ్వడు గర్భంబునమును పోషించే వాడే పోషకుడడవిన్.
ఎవ్వడు సృజించు ప్రాణులను, ఎవ్వడు రక్షించు త్రుంచు, ఎవ్వడనంతుడు, ఎవ్వడు విభుడు, ఎవ్వడు వాడు, ఇవ్విధమున మనుచు బెనుచు హేలారతుడై. ధనము వీధిబడిన దైవవశంబున నుండు బోవు మూలనున్ననైనా, అడవి రక్షలేని యబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమున జచ్చు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మవశముననొకవేళ నర్తించు దీపించు, తరియైననొకవేళ తలగిపోవు. చెడునేని దేహంబు సెడుగాని పురుషుండు సెడడు, ఆతనికి నింత సేటు లేదు. పురుషునికి దేహ పుంజంబునకు వేరుగాని ఏకత్వంబుగానరాదు. దారువుల వెలుంగు దహనుని కైవడి, కాయముల చరించు గాలి భంగి, నాళలీనమైన నభము చాడ్పున వేరు తెలియవలయు దేహి దేహములకు. చెలులున్ తల్లులు తండ్రులు ఆత్మజులు సంసేవ్యుల్ సతుల్, చారు నిర్మల గేహంబులు అటంచు కూర్తురు. మహామాయాగుణ భ్రాంతులై కలలో తోచిన అర్థముల్ నిజములే. కర్మానుబంధంబులన్ కలుగున్ సంగము లేకమాను పిదపన్ కర్మాంతకాలంబునన్.